హాయ్ అండి. అడవి పువ్వుల నుంచి ఇంకొక కథని ఈరోజు చెప్పుకుందాం. బీదలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఈ కథలోనికి వెళ్ళే కన్నా ముందు ఒక వాక్యము, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. మనం చాలామంది అంటే చూస్తూ ఉంటాం కదా, పూర్ పీపుల్ని, అడుక్కునే వాళ్ళని, ఇంకా నిస్సహాయత స్థితిలో ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని, లేమిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. వాళ్ళని చూసి జాలి పడకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని చూసి విమర్శించే వాళ్ళు, వెక్కిరించే వాళ్ళు మనం చాలామందిని నోటీస్ చేస్తూ ఉంటాం మన డే టు డే లైఫ్లో. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అలా బీదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. మన సృష్టికర్త ఎవరు? మనల్ని సృష్టించింది ఎవరు? మనలో ఈ మంటి శరీరంలో జీవం పోసింది ఎవరు? ఆయనని మనం నిందించినట్టంట బీదలను వెక్కిరిస్తే. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరం దేవుని ఆలోచన లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా లేం కదా. దేవుని ప్రమేయం వల్లనే, దేవుని ఆలోచన వల్లనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తంలోనే ఉన్నాం. హత్య చేసేవాడు కూడా దేవుని చిత్తంలోనే ఉన్నాడు. అలాగని దేవుడు హత్య చేయమని ప్రేరేపిస్తున్నాడా? లేదు. అతడు ఈ భూమి మీద ఉంటూ, ఈ భూమి మీద నేర్చుకున్న చేష్టలను బట్టి, క్రియలను బట్టి హత్యలు చేస్తున్నాడు, పాపాన్ని చేస్తున్నాడు. కానీ దేవుడు ఎవరిని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. తన కంట్రోల్లోనికి, తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకోలేదు. వాళ్ళంతగా వాళ్ళు వాళ్ళ పాపాన్ని రియలైజ్ అయ్యి నన్ను ఎప్పుడు చేరుకుంటారో అప్పుడు నేను వాళ్ళని నా హృదయానికి హత్తుకుంటాను అని చెప్పేదో చూస్తున్నాడే తప్ప, ఇప్పుడు మనకి తెలియకుండానే ఒక దారాన్ని తీసుకున్నప్పుడు, ఆ దారాన్ని చిన్నపిల్లలకి ఒక దారాన్ని ఇచ్చి దారంతో ఏమన్నా చేయమని చెప్పినప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చిక్కుముడులు వేసేస్తారు కదా. కానీ ఆ ముళ్ళు మళ్ళీ వాళ్ళు ఇప్పగలుగుతారా? మమ్మీ హెల్పో డాడీ హెల్పో వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వేసేసుకున్నారు. దేవుని దృష్టిలో కూడా మనం అంతే. ఇప్పుడు మమ్మీ డాడీ ఆ బేబీకి ఎప్పుడు హెల్ప్ చేయగలుగుతారు? ఆ బేబీ ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తుందో, అడుగుద్దో, అప్పుడే ఆ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. అలాగే మన జీవితాలు కూడా అంతే. మనకి తెలియకుండానే చాలా చిక్కుముళ్ళు వేసేసుకుంటూ ఉంటాం, చాలా పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. అది మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర సమర్పించుకుంటేనే, అడిగితేనే ఆయన మనకి సహాయం చేస్తారు. ఆయనంతటా ఆయన వచ్చి బలవంతంగా మనల్ని ఆయన గుప్పెట్లోనికి పెట్టుకోవాలనుకోరు. అయితే అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళకుండా బీదలకి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నాను. బీదల్ని వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. సో మన రోజువారి జీవితంలో మనం అలా ఇబ్బందిగా తక్కువ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చూసి జాలి పడకపోయినా పర్లేదు, వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళని వెక్కిరించకూడదు, వాళ్ళ జీవితాన్ని మనం జడ్జ్ చేయకూడదు. వాళ్ళు నిజంగానే బెగ్ చేస్తున్నారో, వాళ్ళు వ్యాపారమే చేస్తున్నారో, ఏదైనా సరే, సో వాళ్ళని వాళ్ళ కంటిలో ఉన్న నలుసుల్ని ఎంచే బాధ్యత మనది కాదు. అది ఈ వాక్యం ఉద్దేశం. ముందు మనం కథ చెప్పుకుందాం. కథ తర్వాత ఇంకొన్ని వాక్యాలు దేవుడు బీదల గురించి ఏం చెప్పారో, మొదటి సంఘం బీదలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో కూడా మనం చూసుకుందాం. బీదలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అయితే అనగనగా ఇంగ్లాండ్ అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఇప్పుడు కూడా ఉంది ఇంగ్లాండ్ అనే దేశం. ఆ దేశంలో ఒక మారుమూల గ్రామంలో, అంటే ఆ దేశంలో చాలా సిటీస్ ఉంటాయి, చాలా టౌన్స్ ఉంటాయి. అలా ఒక ఐసోలేటెడ్ విలేజ్ అనమాట, చాలా మూలలో ఉన్న గ్రామం. ఆ విలేజ్లో థామ్సన్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నారనమాట, దైవజనుడు ఉన్నారు. థామ్సన్ ఆయన పేరు. ఆయనకి కొంత పొలం ఉంది, చాలా తక్కువ పొలం ఉంది. మనం పేద విధవరాల గురించి కూడా చదువుకుంటాం కదా, అనుకున్నదంతా దేవునికి సమర్పించుకుంది. అలాగే ఈయనకు కూడా కొంచెం పొలం ఉంది, చాలా కొంచెం పొలం ఉంది. తన కుటుంబానికి సరిపోగా మిగిలిన దాన్ని తన సంఘంలోని బీదలకు పంచిపెట్టేవాడు. ఆ కొంత పొలంలో పంట పండుద్ది కదా, ఆ పంటను ఏం చేసేవాడంటే ఎవ్రీ టైము తన కుటుంబానికి ఎంత సరిపోతుందో అంతే ఉంచుకుని మిగిలినంతా అతని సంఘంలో, తన సొసైటీలో, అతని చుట్టూ ఉన్న బీదలకి ఉచితంగా పంచిపెట్టేసేవాడు. ప్రతి సంవత్సరం ఇలా చేయడం ఆయనకి ఒక అలవాటు అనమాట. అది ఆయనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, తృప్తినిచ్చేది. సో అలా చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, మన లైఫ్లో చాలామంది సహాయపడతారు, వెనుక విసుక్కుంటారు, సనుగుతారు, రకరకాలుగా మాట్లాడతారు. అలాంటప్పుడు సహాయం చేయడం ఎందుకు? చేయకుండా ఉండాల్సింది. చేసేవాళ్ళు హృదయపూర్వకంగా చేయాలి.
సో మనం ఈ భూమి మీద మనం ఎంతైనా దాచుకొని ఎన్ని సేవింగ్స్ అయినా చేసుకొని దేవుడు ఎప్పుడు మనల్ని ఇట్లా చిటికేసి రమ్మంటాడో మనకి తెలియదు. సో అందుకే అతనికి ఆ విలువ తెలిసింది. అందుకే ఆయన సిరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఈ పాస్టర్ గారు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి తన కుటుంబానికి ఎంతైతే యూజ్ అవుతుందో అంతే ఉంచుకుని మిగిలినంతా బీదలకి పంచిపెట్టేస్తున్నాడు అనమాట. కానీ ఒక సంవత్సరం అలా చేయలేకపోయాడు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకు చేయలేకపోయాడంటే సమీపంలోనే అతని గ్రామానికి దగ్గరగా ఉన్న ఒక సిటీలో, ఒక పట్టణంలో ఒక చర్చ్ కడుతున్నారని ఆయనకు తెలిసింది. ఈయన ఒక పాస్టర్, ఇంకొక చర్చ్ ఉంది. సో చర్చ్ కట్టడానికి ఎంత భారం అవుతుందో ఆయనకి తెలుసు. సో సిటీలో ఒక చర్చ్ కడుతున్నారు, దానికి చాలా మొత్తంగా విరాళం అవసరం అవుతుందని చెప్పి ఈయనకి తెలిసినప్పుడు ఆ విరాళం ఈయన ఇవ్వాలని ప్రేరేపింపబడ్డాడు. ఆయనకి అనిపించింది, హృదయపూర్వకంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా చేస్తే ఈ సంవత్సరం తన సంఘంలోని బీదలకి సహాయం చేయలేడు. ఎందుకంటే ఈ విరాళాన్ని అక్కడ ఇచ్చేస్తాడు కాబట్టి తన చుట్టూ ఉన్న బీదలకి సహాయం చేయలేడు. కానీ పట్టణంలో ఉన్న సంఘానికి సహాయం చేయాలని ఆయనకి చాలా స్ట్రాంగ్గా ప్రేరేపణ ఉందన్నమాట. ఎలా అని చెప్పి తర్జన భర్జన అవుతూ ఏదైతే ఏమి సంఘానికి ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే అలా అనుకుని ఆ డబ్బును మొత్తం గ్యాదర్ చేసి సిటీకి బయలుదేరాడు, టౌన్కి స్టార్ట్ అయ్యాడు. మార్గ మధ్యంలో అప్పట్లో ఎలా వెళ్ళేవారు, జట్కా బండి, గుర్రపు బండి మీద ప్రయాణం చేస్తూ ఉండేవారు కదా, గుర్రాల మీద. సో అలానే ఆయన తన గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అయితే అక్కడ దారిలో ఆయనకు ఒక యవ్వనస్తురాలు కనబడింది. అంటే ఒక బిలీవర్, యంగ్ ఏజ్, యూత్ పర్సన్ అనమాట, చిన్న ఆమె కనబడింది. ఆమె కూడా గుర్రం మీదే వెళ్తుంది. ఆమె కూడా అక్కడికే చర్చ్కే వెళ్తుందన్నమాట. ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు, ఇద్దరు మాటలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఏంటి, ఎక్కడికి, ఎలా వెళ్తున్నారు, ఏంటి అనేది ఇద్దరు మాట్లాడుకున్నారు. ఫైనల్గా వాళ్ళ కంక్లూజన్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇద్దరు ఒకే ప్లేస్కి వెళ్తున్నారు అనే విషయం వాళ్ళకి రియలైజ్ అయ్యింది. అయితే ఈ యవనస్తురాలి పాస్టర్ గారితో మాట్లాడినంతసేపు చాలా పరిశుద్ధంగా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆత్మీయంగా ఫీల్ అయిందనమాట. ఆయనతో సంభాషణ అంటే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట చాలా ఆత్మీయంగా, బలపరిచేదిగా ఉంది. వ్యర్థమైన మాటలు కానీ, అనవసరమైన మాటలను కానీ, దూషణలు కానీ అలాంటివి ఏమీ లేవు. చాలా హ్యాపీగా అనిపించింది. వారు పట్టణంలోని ఎక్కడికైతే వెళ్ళాలో ఆ చర్చ్కి వెళ్ళిపోయారు, ఆ సంఘానికి వెళ్ళిపోయారు. వాళ్ళ తెచ్చిన ఆఫరింగ్స్ని ఇచ్చేశారు. తర్వాత రిటర్న్ అయిపోయేటప్పుడు ఈ పాస్టర్ గారు ఒక స్నేహితుని ఇంటికి వెళ్తున్నారనమాట, బస చేయడానికి ఆ పూటకి. అయితే ఆమెను కూడా అడిగారు, నీవు కూడా నాతో రా అని ఆ యువతికి ఇన్విటేషన్ ఇచ్చారు, ఆహ్వానం ఇచ్చారు. ఆమె యాక్సెప్ట్ చేసింది. థామ్సన్ గారితో కలిసి అతని స్నేహితుని ఇంటికి వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి సాయంకాలంలో తిరిగి మళ్ళీ తన స్నేహితుల ఇంటికి వెళ్ళిపోయింది. కొంతసేపు ఉంది, అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే కొంచెం వాటర్, టీ, స్నాక్స్ అలా తీసుకుని రిటర్న్ అయిపోయింది. మళ్ళీ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. తన ఫ్రెండ్స్తో తన ఎక్స్పీరియన్స్ అంతా పంచుకుందనమాట. ఏమని, మార్గ మధ్యంలో నాకు ఒక ముసలాయన కలిశారు, ఆయన ఒక పాస్టర్, ఆయనతో సంభాషణ నాకు ఎంతో మధురంగాను ఆత్మీయంగాను ఉంది అని ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందనమాట. ఆ ముసలాయన పేరు థామ్సన్ అని చెప్పగానే ఆ ఇంటి యజమానురాలు, ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆమె థామ్సన్ అనే పేరు వినగానే, థామ్సనా, ఒకవేళ ఆయన మేము చాలా సంవత్సరాలుగా వెతుకుచున్న థామ్సనే అయి ఉంటాడేమో అని ఆమెను అడుగుతుందనమాట. ఫ్రెండ్ ఇంకా వివరంగా అడుగుతుంది, థామ్సన్ అంటే ఏ థామ్సన్, ఏ ఊరు అతను అని అట్లా అడుగుతుంది. అడిగి చెప్తుందనమాట, నా భర్త చనిపోయే ముందు ఒక డబ్బు సంచిని నా చేతికి ఇచ్చి, ఈ మొత్తం థామ్సన్ అనే వ్యక్తికి చెందింది, నువ్వు ఎట్లయినా ఆ పర్సన్కి ఇది అందజేయాలి, ఆ వ్యక్తికి నువ్వు ఇది ఇవ్వాలి అని చెప్పారనమాట ఆమె భర్త. కానీ వాళ్ళు చాలా వెతికారు, ఇది ఎలాగైనా ఆయనకి అందేటట్టు చూడాలని. ఇలా చెప్పి ఆ భర్త చనిపోయాడు. సో అప్పటి నుంచి ఈమె వెతుకుతూనే ఉంది థామ్సన్ అనే పర్సన్ కోసం, అతనికి డబ్బు సంచి ఎట్లన్నా అందించాలని. వెతికి చివరికి ఆయన చనిపోయాడేమో అని చెప్పి వెతకడం మానేసిందనమాట. ఒకవేళ ఇప్పుడు ఈ థామ్సన్ ఆ థామ్సన్ ఏమోనని ఈమెకు కొంచెం హోప్ వచ్చింది. ఈమెను అడిగింది, తన స్నేహితురాలను అడిగింది, ఆయన ఒక్కసారి పిలిపించవా, ఈ థామ్సన్ ఆ థామ్సన్ ఒక్కరేనేమో అని నాకు అనిపిస్తుందని చెప్పి, ఒకవేళ అతనే అయితే మొత్తాన్ని నేను అతనికి అప్పగించేస్తాను, ఒకవేళ అతను కాకపోయినా అతని ఫ్యామిలీ రిలేటెడ్ పర్సన్ ఎవరైనా పర్లేదు, నేను ఇచ్చేస్తాను అని చెప్పింది. అయితే చివరికి ఆ థామ్సన్ గారికి విషయం తెలిసింది. ఆయన వచ్చారు, రప్పించారు, వీళ్ళ ఇంటికి వచ్చారు.
సో వారు వెతుకుచున్న థామ్సన్ తన సొంత సహోదరుడేనని తాను చెప్పి తాను తప్ప అతనికి వారసులు ఎవ్వరు లేరని ఆయన తెలియచేయగా వారు ఆ మొత్తాన్ని ఆయనకు అప్పగించేశారు. సో వెతుకుతున్న థామ్సన్ ఎవరంటే వాళ్ళ బ్రదరే అనమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం, ఆ సంచి మొత్తం ఇచ్చేస్తే ఆయనకు అక్కడికక్కడే మోకరించి, డబ్బులు వస్తే నేను ఒక సర్వీస్ చేసేసాను కదా, దేవుడి ఒక కార్యం చేసేసాను కదా, ఈ డబ్బులు నా కోసం వాడుకుంటాను, నా కిడ్స్ కోసం నేను సేవ్ చేసుకుంటాను, ఈ ఇన్వెస్ట్మెంట్ వేస్తాను, ఆ ఇన్వెస్ట్మెంట్ వేస్తానని ఆయన అనుకోలేదు. ఆయన అక్కడికక్కడే మోకరించి తన సంఘంలోని బీదలను జ్ఞాపకం చేసుకుని ఈ మొత్తాన్ని తగిన సమయంలో తనకు అందచేసిన దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుకున్నారనమాట. ఏమని తర్వాత వాళ్ళ అంటే ఏమనంటే దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నారు. తర్వాత ఆయన వారి దగ్గర నుంచి సెలవు తీసుకుని తన స్నేహితుని ఇంటికి త్వరగా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయే దారిలో ఏమనుకుంటున్నారు, స్తోత్రించుకుంటూనే వెళ్తున్నారనమాట. దేవునికి స్తోత్రం. ఈ సమాచారం గాతులో తెలియచేయుడి, అష్కెలోను వీధుల్లోనూ ప్రకటన చేయుడి, మన దేవుడు నమ్మకమైన వాడు అని కేకలు వేసుకుంటూ గట్టిగా దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ మనీ నేను దేనికోసం వాడారు? ఈ సంవత్సరం సంఘంలోని బీదలకు హెల్ప్ చేయలేకపోయారు కదా, ఈ సొమ్ము వాళ్ళ కోసం వాడేశారు. అందులో ఎంత ఉందో తెలియదు, ఎంత ఇచ్చారో తెలియదు. ఆ సంచి ముట్టగానే ఇది వాళ్ళ కోసమే అని ఆయన సమర్పించేసుకున్నారు. సో దేవుడు బీదలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఈ థామ్సన్ గారికి ఆసక్తి ఉండాలి, ఆ ప్రేరేపణ ఉండాలి, హృదయం ఉండాలి, ఇవ్వాలనే హృదయం ఉండాలి, నిస్వార్థమైన హృదయం ఉండాలి, దేవుని నీతితో కూడిన హృదయం ఉండాలి. స్వనీతి ఉండకూడదు, దుర్నీతి ఉండకూడదు. స్వనీతి అంటే మనం ఏదోటి ఆశిస్తాం. ఇప్పుడు మనం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మనం గొప్పగా అనుకోవాలి కాబట్టి మనం ఇవ్వాలి అనుకుంటుంది స్వనీతి. దుర్నీతి అయితే వీళ్ళకి నేను ఇస్తే వాళ్ళు బాగుపడిపోతారు, వాళ్ళు బాగుపడిపోతే నాకేం ఉపయోగం, నేను కదా బాగుపడాలి అనుకుంటుంది దుర్నీతి. ఈ రెండు మంచివి కాదు. దేవుని నీతి ముఖ్యం. మనం బాగుపడతామా లేదా మనకు అనవసరం, మనం క్షేమంగా ఉంటామా లేదా మనకు అనవసరం. నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు, అప్పుడు నీ పని నేను చేస్తాను, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తా అని చెప్పాడు దేవుడు. థామ్సన్ గారు అదే చేస్తున్నారనమాట. ఇదే మనం వాక్యంలో చూసుకుంటే గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఇది మొదటి సంఘం, అంటే మొదటి చర్చ్లో పీపుల్ ఎంత హంబుల్గా ఉన్నారు కదా, ఎంత బీదల్ని ఎంత ప్రొటెక్ట్ చేశారు. వాళ్ళ ఆస్తులను అమ్మేశారు, వాళ్ళకున్న పొలాలను అమ్మేశారు, బీదల్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఇక్కడ అపోస్తుల గురించి, పౌలు గురించి, పేతురు గారి గురించి, వాళ్ళ గురించి బీదల్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో గొప్ప భాగ్యంగా ఎంచేవారు అనమాట. అది వాళ్ళకి చాలా ఆసక్తికరమైన విషయం, చాలా ఆత్మీయమైన విషయం. ఇదే మనం కీర్తనల గ్రంథంలో కూడా చూసుకుంటే కీర్తన 41వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఇంకా 109:31, కీర్తనలు 109:31, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. అంటే దరిద్రుని ప్రాణంను విమర్శకు లోపరచువారు. చాలామంది విమర్శిస్తారు కదా, దరిద్రుని చూసి జాలిపడాల్సింది, కాపాడాల్సింది, హెల్ప్ చేయాల్సింది పోయి విమర్శిస్తారు. అలా ఎవరైతే విమర్శకుండా వెళ్ళి బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి చేతుల్లో నుండి అతన్ని రక్షించడానికై యెహోవా అతని కుడి ప్రక్కన నిల్చున్నాడు. వాళ్ళ పక్కన, దరిద్రుని పక్కన నిల్చుని సహాయం చేస్తున్నారు. ఇంకా సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూసుకుంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారంకు ఆయన ప్రత్యుపకారం చేయును. ఖచ్చితంగా మనం ఏమైతే ఉపకారం చేస్తామో దానికి ప్రత్యుపకారం దేవుడు చేస్తారు. ఇవన్నీ బీదల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ దేవుడైన 15వ అధ్యాయం 1వ వచనం, 7వ సంవత్సరమున విడుదల ఇయ్యవలెను, ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను.
అంటే కనికరం చూపించాలి, ఎవరిని నిర్బంధింపకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. 82:3. ఈ వచనాలన్నీ మనం మళ్ళీ చదువుకుంటే కూడా అర్థమవుతుంది. నేను ఫాస్ట్గా చదివేస్తున్నాను. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించే దినమునకు 81 కాదండి, 82:3 వచనం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగలు వారికిని దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. 113 7వ వచనం. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. మన దృష్టిలో వాళ్ళు చాలా చీప్ అయి ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అసలు భూమి మీదకి దేవుడు యేసుక్రీస్తు రావడానికి గల ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనం చూసుకుంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చూసుకుంటే యేసుక్రీస్తు రాక వెనుకున్న ప్రవచనపూర్వకంగా చెప్పిన వాక్యం కదా ఇది. ఇక్కడ మనం చదువుకుంటే కనుక, ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరుచుకున్నట్లు నీతిని మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. సో ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, సఫర్ అవుతున్నారో వాళ్ళందరి కోసమే యేసయ్య వచ్చారు. సో ఈ వాక్యం నుంచి, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, బీదలను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీతో కాకపోతే ఇంకొకరితో నువ్వు విమర్శిస్తున్నావా, వాళ్ళని వెక్కిరిస్తున్నావా, వెటకరిస్తున్నావా, ఇంకా వాళ్ళని తక్కువగా చూస్తున్నావా, ఇట్స్ ఓకే. మన బుద్ధి పాడవుతుంది తప్ప, మన హృదయం కుళ్ళిపోతుంది తప్ప, మన స్వనీతి, మన దుర్నీతి బయటపడుతుంది తప్ప బీదలకి ఏం అన్యాయం జరగదు. దేవుడు ఏదో ఒక రకంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళకి ఎలా అందాలో ఆ రిసోర్సెస్ ఖచ్చితంగా వాళ్ళకి అందజేస్తాడు. ఇట్లా థామ్సన్కి ఆసక్తి ఉంది బీదలకు సహాయం చేయాలని. ఆయనకి డోర్స్ ఓపెన్ చేశారు, మార్గాలు తెరిచారు, సహాయం చేశారు. పరిశుద్ధుడ యేసయ్య, ఈ కథ ద్వారా మీరు మాకు చెప్పిన విషయంకై మీకు అనేక వందనములు. బీదలను వెక్కిరించువాడు దేవుణ్ణి నిందించువాడు అని అన్నాడు యేసయ్య. ఆయన సృష్టికర్తను నిందించువాడు అన్నాడు. ప్రభువా, నా చుట్టూ నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా నన్ను అలాంటి స్థితిలో పడిపోనివ్వకండి, వాళ్ళని చూసి విమర్శించనివ్వకండి. ఎవరిని చూసినా నాకు జాలే పుట్టనివ్వండి యేసయ్య. చేతనైతే సహాయం చేయనివ్వండి. ఇంకా విన్న ప్రతి అందరితో కూడా తోడుగా ఉండండి, సహాయం చేయండి. మేమందరం ప్రభువా, మాకు ఆసక్తి ఉంది కాబట్టి మాకు ఆసక్తినివ్వండి. మొదటిగా మాకు ఆసక్తినివ్వండి, మాకు మార్గాన్ని కూడా తెరవండి, సహాయపడగలిగే అవకాశాన్ని కూడా మాకు దయచేయండి. మమ్మల్ని మేము గణపరచుకోవడానికి కాదు, కానీ మేము మెప్పు పొందడానికి కాదు, కానీ మీరు మహిమపరచబడినట్లు, మీరు ఘనత పొందినట్లు ఈ కార్యాన్ని మా చేతుల ద్వారా మీరు జరిగించుకోండి. మీ చిత్తం ఏమై ఉన్నదో మా జీవితంలో అది చేయండి యేసయ్య. మా అందరితో ఉండమని కోరుకుంటూ, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకుంటూ, మా యొక్క ఈ చిన్ని ప్రార్థన మీ పాదసన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్.